తెలంగాణ ఐకాన్ గద్దర్ పొడుస్తున్న పొద్దుపై నడుస్తున్న వాట్ల వివాదం బండెనక బండి పాడిన గజ్జె కట్టిన ఫేమస్ రాష్ట్ర సాధన ఉద్యమానికి పాటలతో ఊపిరి పేద బడుగు బలహీన వర్గాలే బలం బలగం ఒగ్గు కథ సృష్టికర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు బుల్లెట్ బాట వీడి చివరకు బ్యాలెట్ వైపు అన్ని పార్టీల నేతలతోనూ ప్రత్యేక సత్సంబంధాలు సిద్ధాంతం ఏదైనా ప్రజల కోసమే ఆయన తాపత్రం నక్సల్ భావజాలతో బీజేపీ రాజకీయం అంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి చాలా డీటెయిల్డ్ స్టోరీ రాసినట్టు తెలుస్తా ఉంది. ఒకసారి దాని గురించి కూడా సో గద్దర్ బండెనక బండి కట్టి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ప్రత్యక్షమంటూ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ తలపెట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర సెకండ్ ఫేజ్ ముగింపు సభ సందర్భంగా 2022 మే 2వ వారంలో తుక్కుడ జరిగిన సభలో గద్దర్ ప్రత్యక్షమయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బీజేపీ అగ్రనేత అమిత్ షాను హైదరాబాద్ విమర్శలు కలిసి ఏకాంత చర్చ జరిపారు. వివిధ రాష్ట్రాల్లో తలపైన నమోదైన కేసులను ఎత్తివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న బండి సంజయ్ కు అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు పద్మావతుల విషయంలో ఎందుకు వచ్చిందనే చర్చ నడుస్తున్నది. గద్దర్ కు అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని బండి సంజయ్ తెలియజెప్పడం అది ఆయన అభిప్రాయమా, కేంద్ర ప్రభుత్వానిదా, ఒక పార్టీగా బీజేపీదా అంటూ ఆయనపై విమర్శలు వెలుగుతాయి. తెలంగాణ కళాకారుడిగా ఆయన ఇంతకాలం గుర్తించిన బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది చర్చగా మారింది. సో ఇక్కడ అవార్డు ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్పాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. కానీ కావాల్సుకొని గద్దర్ పైన విమర్శలు చేస్తున్నాడంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక కోణం, రాజకీయ కోణం అనేది చాలా స్పష్టంగా ఉన్నది. సో గద్దర్కు రాజకీయ రంగు అద్దిన బీజేపీ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ ప్రస్తావించిన అంశానికి బీజేపీ రాజకీయ రంగు పులిమింది. గద్దర్ ఒక పార్టీకి చెందిన మనిషిగానో బీజేపీకి ఇష్టం లేని వ్యక్తిగానో చిత్రీకరించడంపై సోషల్ మీడియాలో బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలపై విమర్శలు వెలువెత్తాయి. గతంలో గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం, భావజాలం గుర్తుకు రాలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బ్యాలెట్ బాట ఎంచుకున్న తర్వాత కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ లాంటి పార్టీ నేతలు కలిసి తన అభిప్రాయాల్ని పంచుకున్నటువంటి గద్దర్ చివరకు ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్తోనూ భేటీ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిని కనబరిచారు. నక్సల్ సిద్ధాంతానికి, భావజాలానికి మాత్రమే ఆయన పరిమితం చేసినటువంటి బీజేపీ తెలంగాణ సాహితీ, సాంస్కృతిక రంగాల్లో ఆయన కృషిని, తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలిదశ ఉద్యమాల్లో ఆయన పాత్రను తక్కువ చేసి చూసే వైఖరితో విమర్శలు మూడగట్టుకున్నది. అటెన్షన్ కోసం, డైవర్షన్ కోసం ఏ అంశాన్ని ఎత్తుకున్నా పర్వాలేదు కానీ కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి గద్దర్ను రాజకీయ అవసరాల కోసం వాడుకోవద్దంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలను ప్రజలు హెచ్చరిస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాం. సో వాస్తవం కూడా అటెన్షన్ సీకింగ్ కోసమే ఈ యొక్క వ్యవహారం జరిగినట్టు తెలుస్తా ఉంది. గద్దర్ను రాజకీయంగా ఈరోజు వాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆయన పైన విమర్శలు చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తెలంగాణ సమాజం గద్దర్ని కోట్లాది మంది ప్రజలు ఈరోజు గౌరవిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సో ఈ క్రమంలో గద్దర్ పైన చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీకే చాలా పెద్ద ఎత్తున నష్టం కలుగుతున్న విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గద్దర్ని మీరు భారతీయ జనతా పార్టీ ఏమో ఒక మావోయిస్టు, నక్సలిజం భావజాలంతో ఉన్నారని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ గద్దర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. సో గద్దర్ని తెలంగాణ సమాజం అంతా కూడా కడుపులో పెట్టి చూసుకుంటుంది. సో అలాంటి వ్యక్తి పైన ఈరోజు ఇష్టం వచ్చిన విమర్శలు చేయడం ద్వారా బండి సంజయ్ చాలా పెద్ద ఎత్తున ఈరోజు విమర్శలు కొనిచ్చుకుంటా ఉన్నాడు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున నష్టం వస్తున్న విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గద్దర్ అనేటువంటి వ్యక్తికి ఈరోజు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉంది. సో ఈ క్రమంలో గద్దర్ని తెలంగాణ నుంచి వేరు చేయడం చాలా కష్టం, ఆయన ప్రభావం చాలా ఉంటుంది. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ పైన కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల్లో చాలా స్పష్టమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది.